This is the non-spoiler review of the film Solo by Telugu movie review, acted by Gautam Krishna, Posani Krishnamurali, Ramya Pasupuleti, శ్వేత అగస్తి అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది జూలై 4th రిలీజ్ అయింది, కానీ చాలా లిమిటెడ్ షోస్గా రిలీజ్ అయింది. ఇంకా నేను ఉన్న ఊళ్ళో అయితే అసలు రిలీజ్ అవ్వలేదు. మొన్న సండే షోస్ ఇచ్చాడు, నేనైతే 2 షోస్ ఇచ్చాడు. అది కూడా నేనైతే ఈ షో కుదిరించుకుని వెళ్ళాను, ఎందుకంటే 2 షోస్ ఇవ్వడం వల్ల చాలా కష్టమైపోద్ది కేటాయించుకుని వెళ్ళడం అనేది. ఇంకా ఈరోజు చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 రివ్యూ అప్లోడ్ చేశాను. జగమెరిగిన సత్యం అండ్ తమ్ముడు, జురాసిక్ వరల్డ్, ఉప్పు కప్పు రంబు, 3 BHK మూవీ, ఎయిర్ వెబ్ సిరీస్ ఇవన్నీ మా ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. రివ్యూస్ లెట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, మిడిల్ క్లాస్లో కృష్ణ అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి వచ్చేసి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఒక జాబ్ కూడా ఉంటుంది హీరోకి, కానీ శాలరీ తక్కువ అని ఇంట్లో ఒప్పుకోరని వదిలేస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు, తక్కువ శాలరీ అయినా కూడా. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుద్ది, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఇంకా ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు ఫైనాన్షియల్గా. ఆ తర్వాత ఏమైంది ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ మూవీ నచ్చుద్ది. ఏదో ఒకటి సాధించాలి, ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా రీస్టార్ట్ అవ్వాలి, రీస్టార్ట్ అయ్యి ఏదో ఒకటి సాధించాలి గొప్పగా అనేది ఈ సినిమా చెప్పుద్ది. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అండ్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఈ సినిమాకి అయితే మాత్రం స్టార్టింగ్ ఇచ్చేస్తాను రేటింగ్ 5/5. డోంట్ మిస్ ఇట్. మిడిల్ క్లాస్ వాళ్ళు మంచి జాబ్ కొట్టాలి, సక్సెస్ అవ్వాలి, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా రీస్టార్ట్ చేసి మరీ సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్దని చెప్తాను నేను. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి, ఈ మూవీకి స్టోరీ రాసింది ఎవరో కాదు, బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ గారు ఈ మూవీలో హీరోయే ఈ మూవీ స్టోరీ రాశారు. స్టోరీ బాగా రాసుకున్నారు. నవీన్ కుమార్ అని ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేశారు, ఆ డైరెక్టర్ కూడా బాగా డైరెక్ట్ చేశారు. మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సినిమాకి తగ్గట్టు ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా చాలా అద్భుతంగా కొట్టారు మ్యూజిక్ అయితే. ఇంక ఈ మూవీ వచ్చేసి చాలా తక్కువ రన్ టైమే, 2 hours 15 minutes చాలా మంచిగా చూపించారు, అదొకటి బిగ్గెస్ట్ ప్లస్. ఇంక ఈ మూవీ వచ్చేసి అందరు యాక్టర్స్ బాగా చేశారు. గౌతమ్ కృష్ణ గారికి ఇది ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా చేశారు. పోసాని కృష్ణమురళి గారు ఉన్నంతసేపు బాగా చేశారు. మిగతా 2 హీరోయిన్స్ రమ్య పసుపులేటి, శ్వేత అగస్తి కూడా వాళ్ళ క్యారెక్టర్ పరిధి మేర వాళ్ళు బాగా చేశారు. మిగతా యాక్టర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి నెగిటివ్స్లోకి వెళ్ళిపోతాం. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా ఉంటుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ బాగుంటాయి, మిగతా 3 సాంగ్స్ అంత గొప్పగా ఉండవు. మ్యూజిక్ బాగానే ఉన్నా కూడా ఇవి మాత్రమే నెగిటివ్స్. ఇంకా ఓవరాల్గా రేటింగ్ స్టార్టింగ్లోనే ఇచ్చేసాను 5/5. ఇక అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరెంత రేటింగ్ ఇస్తారనేది కూడా కింద కామెంట్ చేయండి. క్రిమినల్ జస్టిస్, జగమెరిగిన సత్యం, 3 BHK, జురాసిక్ వరల్డ్, తమ్ముడు, ఎయిర్ మూవీ రివ్యూ, ఉప్పు కప్పు రంబు మూవీ రివ్యూ ఆల్రెడీ మా ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. రివ్యూ లేట్ అయినా కూడా జెన్యున్గా ఇస్తానంటే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.